ప్రభు పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చెబుతున్న ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మంచి సంగతులు మీరు విన్నారు. కొన్ని మాటలు ధనరాజు గారి ద్వారా. ఈరోజు ఏదో పండగ అంట. ఏం పండగమ్మా? రక్షాబంధన్, ఇంకా రాఖీ పండగ. ఎవరు పెట్టారు ఇది? అమ్మా, అందరూ రాఖీలు కట్టారా? రాఖీలు కట్టించారా? కట్టలేదమ్మా, సుమతి కట్టలేదు. మిగతా వాళ్ళు కట్టుంటారు చాలామంది. ఎవరు పెట్టారమ్మా ఈ రక్షాబంధన్? రక్షాబంధన్ అంటే అది కడితే రక్షాబంధన అంటే దారం రక్షిస్తుందా? ఆ దారం మనుషులకు ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తుందా? అంటే ఇద్దరి మధ్య ఒక బంధం దారం ద్వారా ఏర్పాటు అవుతుందా? ఆలోచించాలి. మనది బైబిల్ కాలేజ్. ఇక్కడ లోకంలో జరుగుతున్న వాటిని మనం ఎదిరిస్తాం, వ్యతిరేకిస్తాం, ఒప్పుకోం కూడా. ఎందుకంటే అవి మనుషులు పెట్టిన పారంపర్యాచారములు. కరెక్టే కదా? అవి మనుషులు పెట్టినటివి, దేవుడు పెట్టినటివి కాదు కదా. దేవుడు పెట్టిన బంధాలే బంధాలు. మనుషులు పెట్టిన బంధాలు ఎలా అయితే? నిజమా కదా రవణ? మనుషులు పెట్టిన బంధాలు అవుతాయా? దేవుడు పెట్టిన బంధాలే బంధాలు అవుతాయా? దేవుడు నియమించిన రక్షణ గొప్పదా? నువ్వు దారంతో కట్టిన రక్షణ గొప్పదా? ఏ రక్షణ గొప్పది? ఆలోచించాల. మనకు దేవుడు తెలివితేటలు ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, బుద్ధిని ఇచ్చినాడు. దేవుని పిల్లలరా, ఈ లోకస్తులు ఉన్నట్టు మనం కూడా ఉంటే మనకు వాళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు. పొద్దున్నే వస్తున్నారు ఇంటికాడికి చాలామంది. కొన్ని బియ్యం తీసుకొని పసుపులో కలుపుకొని, ఆ పసుపులో ఆ బియ్యం ఒక పళ్ళెంలో, ఆ పళ్ళెంలో పసుపుతో కలుపుకొని దాని మీద కొంచెం ఈ రాఖీలన్నీ 4-5 పెట్టుకొని తాలిబొట్టు తీసుకొని వస్తారు చూడు పెళ్ళిళ్ళల్లో. అలా తీసుకొని వచ్చి, దేవుని పిల్లలరా కట్టండి మాకు. మా వాళ్ళు కూడా కట్టించుకున్నారు. బాబు నీ చేయి చూపించు. మావాడు మా అబ్బద్దు మా శ్యామ్ కూడా కట్టించుకున్నాడు. ఇదో మా పెద్దోడు కట్టించుకున్నాడు. అందులో నా ముందర కట్టించుకున్నారు. అది నేను కొడుకైనా అమ్మైనా భార్య అయినా న్యాయమే, ధర్మమే, ఎవరిదైనా చెప్పేస్తా. దేవుని పిల్లలరా, ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచన చేస్తే, ఆ రాఖీ కట్టిన తర్వాత రాఖీ నాకు తెలిసి 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. వీళ్ళు ఎంత వసూలు చేస్తారు తెలుసా? వాళ్ళ దగ్గర 500, 1000 రూపాయలు, 2000 కూడా వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. 5 రూపాయలది కట్టి నాకు 500 అంటారు. అంటే నాకు తెలిసి ఇది డబ్బులు కొట్టేసేదానికి ప్లాన్ ఏమో అనుకుంటున్నాను నేను. కానీ ఈ ఆచారాలన్నీ కూడా మనకు గ్రహచారాల్లో మారిపోతాయనే సంగతి మనకు తెలియడం లేదు. దేవుని పిల్లరా, ఈ లోకస్తులు ఉన్నట్టు మనం ఉండకూడదు. మనల్ని వాళ్ళలోంచి వేరు చేసాడు దేవుడు. ఈ మూర్ఖులకు, ఈ తరం వారి నుండి మీరు వేరై రక్షణ పొందండి. అదే రక్షణ. ప్రభువు మనకిచ్చిన రక్షణ. దేవుడి ద్వారా, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకిచ్చిన రక్షణను మనం కొనసాగించాలి. అలా చేస్తున్న వాళ్ళకు మనం కొంచెం బుద్ధి చెప్పాలి. అదే సువార్త. ఇవి కాదు మనం చేయవలసినవి దేవుని పనులు ఉన్నాయి, ఆయన నియమించిన కార్యక్రమాలు ఉన్నాయి. అవి చేయడం ద్వారా దేవునితో మనకు బంధం చక్కగా ఉంటుంది. ఆ బంధాన్ని మనం పెంచుకోవాలి. కానీ ఈ లోక సంబంధమైన బంధాలు ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? మీరు రాఖీ కట్టినప్పుడు ఆయన డబ్బులు ఇగిపోయినాడు అనుకో, ఆ బంధం ఉంటుంది ఇంకా, అది విషయం. కానీ దేవుని బంధం అలాంటిది కాదు. నువ్వు ఇచ్చినా ఇగిపోయినా నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. నీకోసం తన కుమారుడు ద్వారా నీకు రక్షణ కోసం ప్రాణం పెట్టిన మహానుభావుడు. దేవుని పిల్లరా,
కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఇలాంటివి ఏదైనా సరే మన దగ్గరికి వచ్చినా వ్యతిరేకించాలి. అంటే దేవునికి వ్యతిరేకమైనవి అవి ఏవైనా సరే దాన్ని వ్యతిరేకించాలి. వాటికి దూరంగా ఉండాలి. వాటికి దూరంగా ఉండాలి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు అదే అన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు పెట్టుకున్నటువంటి ఆచారాలు, ఆజ్ఞలుగా పెట్టుకున్నారు వాళ్ళ ఆచారాలను. అప్పుడు యేసుక్రీస్తు వాటిని వ్యతిరేకించినాడు. శిష్యులు చేలో కొన్ని వెన్నులు తుంచుకొని తింటున్నారు. అప్పుడు ఇశ్రాయేలు వచ్చారు, పెద్దలు వచ్చారు. ఏంటి పెద్దలు పెట్టినటువంటి పారంపర్యాచారం వీళ్ళందరూ గైకొనక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరు పెట్టుకున్నవి మీరు ఎలా ఉపయోగిస్తున్నారు తెలుసా? వాటిని ఏదో దేవుని ఆజ్ఞలు అన్నట్టు ఉపయోగిస్తున్నారు. అలా చేయకూడదు మీరు అని చెప్పి వాళ్ళని వ్యతిరేకించారు. మార్క్స్ వార్తలో మీరు గమనించవచ్చు ఈ మాటలు. మార్క్స్ వార్త దేవుని పిల్లలారా 7వ అధ్యాయం ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 5 నుంచి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన్ని అడిగిరి. అందుకని వారితో ఇలాగ చెప్పిన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే దేవుడి కంటే వాళ్ళ పద్ధతులే గొప్పలు. వాళ్ళవి ఏమి గొప్పవి? ఈ లోక సమాజానికి, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏమి గొప్పండి? వాళ్ళు పెట్టుకుంటారు చూసావు కొన్ని పద్ధతులు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. నిన్న ఈ మధ్య నాకు బాగా తెలిసిన వాళ్ళు పెళ్ళికి పోయాను. 10 మంది నొక్కి చెప్తున్నారు. ఏమని? అమ్మ ఇంట్లోకి వస్తామంటే కుడికాలు మాత్రమే పెట్టమ్మా జాగ్రత్త, కుడికాలు మాత్రమే పెట్టమ్మా జాగ్రత్త. నాకు తెలిసి 100 సంబంధాలు పైగా అండి, 100 సంబంధాలకు పైగా సంబంధాలు చూశారు. దేనికంటే ఎంతో చక్కగా ఉన్న అమ్మాయిని కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకోవడం లేదంటే పేరు బలాలు సెట్ కావడం లేదంట. ఏం బలాలు? పేరు బలాలు. ఆయన పేరుకు ఈయన పేరుకు బలం సెట్ కావడం లేదంట. మన దగ్గర ఉన్నాడు అన్నయ్య బ్రాహ్మణుడు, ఏందన్నా రాసులు నక్షత్రాలు కలవడం లేదంట, పేరు బలాలు కడవడం లేదంట. మొత్తానికి ఒక సంబంధాన్ని 100 సంబంధాల తర్వాత ఒక సంబంధాన్ని ఫిక్స్ చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకున్నారండి. పెళ్ళి ఎన్ని గంటలకు తెలుసా? అర్ధరాత్రి 2:30కండి. మంచి నిద్రలో ఉండా నేను. డమా 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 కొడుతున్నారు. లేదు చూసాను, అని తెలిసిన వాళ్ళకి పోయాను నేను. చూస్తే 2:30 గంటలకు పెళ్ళి. ఎందుకు ఆ టైంకి చేసుకుంటున్నారని అడిగితే అది మంచి కాలం అంట, మంచి సమయం అంట, మంచి ముహూర్తం అంట. అంటే మిగతాది మంచి ముహూర్తాలు లేవా? మిగతాది మంచి కాలం కదా, మిగతాది మంచి సమయాలు కదా. అంటే దేవుడు పెట్టిన వాటిని పక్కన పెట్టి వీళ్ళు పెట్టుకున్న వాటిని ఎలా ఆచరిస్తున్నారంటే దేశములు, అంటే దేవుని ఆజ్ఞలు ఇవే అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఆజ్ఞను పక్కన పెట్టినారు, ఆచారాలను నెత్తిన పెట్టుకున్నారు. నిజమండి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికాడికి రాగానే రెడీగా వెళ్ళిపోయి ఎర్రగా నీళ్లు తయారు చేసి పెట్టున్నారు. అంటే ఆచారాలకు ఇచ్చేంత ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వడం లేదు, ఆయనకి ఇవ్వడం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఇలా ఆచారాలు పాటించే వాళ్ళ ఆచారాలను
ఏమండి, కాళ్ళతో చితక దొక్కినాడు యేసుక్రీస్తు వారు. ఆచారాలను అణగదొక్కేసినాడు. అవి కాదు మనకు ఉండాల్సింది. దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి, ఆయన బంధాలను మనం పాటించాలి. ఆయన వేసిన బంధాలకు అనుగుణంగా మన బంధాలు ఉండాలి, మన అడుగుజాడలు ఉండాలి. కానీ మన ఆలోచనల ప్రకారం మనం ఉండకూడదు, మన ఆలోచనల ప్రకారం, మన ఆచారాల ప్రకారం మనం వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళాలి చూస్తే దాన్ని వ్యతిరేకించాలి, కానీ దానికి అనుకూలంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. దేవుని పిల్లరా. అందుకు ఉదాహరణగా ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఈ రాఖీలు కట్టేవాళ్ళు, ముఖ్యంగా ఆడపిల్లలు, మీరు బాగా వినాలి. వాడెవడో గతిలాగా చేస్తే మనం మతిలాగా చేయకూడదు. అర్థమవుతుందా? మనం జీవం గల దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం. ఇంతకు ఆయన ఇట్లాంటి పనులు చేయమని చెప్పినాడా? ఎక్కడన్నా చేయమని చెప్పాడు బైబిల్లో? అలా చేసిన వారి విషయంలో తన భక్తులు ఎలా ఉన్నారో తెలుసా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఒక ప్రతిమని చేయించి దీనికి మొక్కకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను, ఎవరినైనా సరే అగ్నిగుండంలో వేసి కాల్చేస్తా అన్నాడు. ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేసిందండి. ఆ రూల్ను ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పాటించాలి. పాటించకపోతే చట్టరీత్యా నేరస్తుడిగా నేను పరిగణించి జైల్లో వేస్తుంది, లేకపోతే ఉరి తీస్తుంది, లేకపోతే దేశ ద్రోహం చట్టం కింద నిన్ను చంపేయచ్చు కూడా. దేవుని పిల్లారా, ప్రభుత్వానికి ఏ ఒక్కరు వ్యతిరేకంగా ప్రవర్తించినా వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తారు. మీ అందరికీ తెలుసు. ఆనాటి ప్రభుత్వం నెబుకద్నెజరు ప్రభుత్వం, బబులోను ప్రభుత్వం ఒక ఆజ్ఞను జారీ చేసింది ప్రజల మధ్యకు. ఏమాజ్ఞ? ప్రతిమను మొక్కాలి. ఆయన ప్రతిమకు తప్ప ఇంకెవరికి మొక్కకూడదు, ఆయనకే మొక్కాలి. ఒక నెబుకద్నెజరు బొమ్మను తయారు చేసి, ఒక రాజు బొమ్మను తయారు చేసి, ఆ రాజు బొమ్మకు నువ్వు మొక్కాలి, ఆ ప్రతిమకు నువ్వు మొక్కాలి. ఏమిటో మొక్కారా? మరి చచ్చిపోతారు కదా మొక్కకపోతే, అగ్నిగుండంలో వేసేస్తారు కదా మొక్కకపోతే. ఆయన పెట్టిన ఆచారాన్ని పాటించకపోతే వీళ్ళు ఏమైపోతారు? కానీ ఏం చేశారండి వాళ్ళు? బాగా వినాలి మీరందరూ. ఏం చేశారు? కొంచెం సౌండ్ తగ్గించిన ఆయన. ఏం చేశారు వాళ్ళు? చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము చూద్దాం ఒకసారి. బాగా ఆలోచించండి, చాలా మంచి మెసేజ్, మీరందరూ బాగా అర్థం చేసుకోవాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 12 నుంచి మనం గమనిద్దాం. దానియేలు 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం గమనిద్దాం. ఒకసారి అమ్మా 12 నుంచి అమ్మా. రాజా తాము షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారు 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. మీరు 3 మనుషులు మీరు నియమించారు ప్రభువా. ఆ మనుషులు ఏం చేశారంటే తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఏమ్మా సుష్మా, ఎన్నో అధ్యాయమా నేను చెప్పేది? ఎన్నో అధ్యాయం? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఈ ముగ్గురు మనుషులు రాజాజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టాలి? దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసే ప్రతి ఒక్క ఆజ్ఞను మేము లక్ష్య పెట్టాలనా? దేవుని ఆజ్ఞకు ఎవరైనా సరే వ్యతిరేకమైన ఆజ్ఞను కానీ ప్రవేశపెడితే ఆజ్ఞను మనం పాటించాలనా? చెప్పండి, పాటించాలనా? పాటించకూడదు. దేవుడికి వ్యతిరేకంగా ఏ ఆజ్ఞ వచ్చినా, ఏ ఆచారం వచ్చినా దాన్ని తుంగలో దొక్కాలి తప్ప నువ్వు వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తకూడదు, మడుగులు వేయకూడదు. వాక్యం అండి. ఎవరు మనల్ని పుట్టించింది? ఎవరు మనల్ని బ్రతికిస్తున్నది? ఎవరు ఇస్తున్నది? గాలి, నీరు, నింగి, నేల, నిప్పు అన్ని ఇచ్చింది ఎవరు? ఈడెవడండి ఆడికి భయపడడానికి?
వాడైతే చెప్తే చేయడానికి వాడెవడండి? నువ్వు దేవునికి అనుకూలంగా వెళితివా, మీ వెనక మేము వస్తాం. నువ్వు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళితే మీ ఎమ్మిడితే మేము రాము, మీరు చెప్పింది మేము చెయ్యం. మా ప్రాణం పోయినా పర్వాలేదు, మా ప్రాణం పోయినా పర్వాలేదు, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకూడదు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించకూడదు. అది ఎవరైతే ఇక్కడ ఎదిరిస్తున్న దేవుడిని సామాన్యుని కాదు, ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నారు, దేశ ప్రధాని అనుకున్నారు, ప్రపంచాన్ని పరిపాలించిన అధిపతిని ఎదిరిస్తున్నారు. ఎవరు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. నీవు నియమించిన ఈ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపటే లేదు. చూసారా? దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కదానికి కూడా వీళ్ళు నమస్కారం చేయడం లేదు, అంటే గౌరవించడం లేదు, వాటిని పట్టించుకోవడం లేదు. ఈరోజు మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి ఎన్నిటిని మనం అనుసరిస్తున్నాం ఆలోచించుకోవాలి. ఈ రాఖీ బంధన్, రక్షాబంధన్, నాకు పిచ్చెక్కింది ఆ మాట. రక్షా బంధన ఏం దారంలో బంధమా? ఏం దారంలో రక్షణ? మీకు ఎవరికన్నా కట్టేవాళ్ళు కొంచెం అని ఆలోచన రాలేదు. దారంలో రక్షణ ఏంటి? దారంలో రక్షణ, దేవుళ్ళో రక్షణ. దేవుళ్ళో రక్షణ, దేనిలో అండి రక్షణ? మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకంటే తెలీదు, చేసినారు. వీళ్ళు మనోళ్ళు ప్రతి ఒక్కరికి నేను చూస్తున్నాను, తాళ్ళు ఏలేసుకొని తిరుగుతున్నారు. ఏంట్రా బాబు, మీరెందుకు గడుచుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు కడుతున్నారు? మా అమ్మని అడగండి, ఎందుకుమా ఏంటంటే నీకేమన్నా బుద్ధి ఉందా షట్టర్కయ్య? ప్రపంచమంతా కట్టుకుంటున్నారు. నువ్వు ఒకడు విచిత్రంగా ఉన్నావంటది. రేపెందుకు మా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే మా అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తుంది, కొచ్చని డమ్ములు అంటది, కుడికాయలు పెట్టాలంటది, ఎర్ర నీళ్ళు నెత్తిని పోసి గుమ్మరించుకోవాలంటది, ఎన్ని చేస్తుంది. ఎక్కడికి చేరినామేమే? సంఘంలోకి చేరినాం, బాప్తిసం తీసుకున్నామే. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు కొందరు అంటూ ఉంటారు, ఏమంటారంటే చింత చచ్చినా పులుపు చావదంట. ఒక కథ చెప్తా ఉంటాను నేను, మీకు గుర్తుందో లేదో, చింతకాయల కథ. చెట్టు కింద ఒక ఆమె చింతకాయలు ఏరుకుంటా నిందంట. చింతకాయలు ఏరుకొని బొళ్ళో వేసుకుంటా ఉన్నిందంట. రాజా దారిలో పోతా ఉన్నాడంట. పోతా అందరికి సంబంధించిన కథ అండి ఇది. మా అమ్మకు ఒకదాన్ని ఎవరు చేసినా వాళ్ళకి కథ కిందికి పాత్రలు అవుతారు. రాజు వెళ్తా ఇవి చింతకాయలు ఏరుకునే చక్కగా ఉండదు. ఆమెను పిలిచండి అని చెప్పి పిలుచుకొని పోయి పెళ్లి చేసుకొని మహారాణిని చేసినాడు. ఎవరండి? మహారాణి అయిపోయింది. ఒకప్పుడు ఎవరు? చింతకాయలు ఏరుకున్నాము, ఇప్పుడు ఏమైపోయింది? మహారాణి అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉండాలి? మహారాణి ఎలా ఉండాలా? మహారాణి తగ్గట్టు ఉండాలా, మహారాణికి తగ్గట్టు ఉండాలి. ఒకనాడు దేవుని పిల్లలారా, ఒకనాడు రాణిని తన రథం మీద కూర్చోబెట్టుకొని అడవికి వెళ్ళాడు, అలా వేటకు. ఒక చోట చింత చెట్లు మరిన్ని ఉన్నాయి. ఆ చింతకాయలన్నీ సుమారుగా ఆ చింత చెట్టు కింద పడి ఉన్నాయి. ఈ మహారాణి, దేవుని పిల్లలారా, ఋతు కొంచెం బయటికి అరుణావులు వచ్చినారు. ఈ మహారాణి త్వరగా వచ్చి లేట్ చేద్దాం. ఈ మహారాణి ఏం చేసింది చెప్పు? ఆ చింతకాయలు చూడగానే రథంలోంచి ఎగిరి దూకి, ఏమండి రాణికి ఎలాంటి చీర ఉంటుంది చెప్పండి, ఎలాంటి చీర కట్టుకుంటుంది? ఆ చీర పైకి ఎత్తి కొంగు ఆ చింతకాయలన్నీ వేసుకుంటుంది. దేంట్లో? ఎటువంటి చీర అది? ఎటువంటి చీర అండి? చింతకాయలు గొప్పవా? ఆమె కట్టుకున్న ఎంత వెల చీర, ఆమె ఎటువంటి స్థితిలో ఉంది, ఎంతమంది నీ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళు తెచ్చిరు నీకు చింతకాయలు అడిగితే ఎన్ని చింతకాయలు తెచ్చిరు? అప్పుడు రాజు అనుకున్నాడంట, దీని బుద్ధి, ఆ చింతకాయలు ఏరుకుంటుంది, ఈయన వెళ్ళిపోయాడు. ఇది మీకు అర్థమైతే
యేసుక్రీస్తు వారు వచ్చే తెలికే మనం చింతకాయలు ఏరుకుంటూ ఉండకూడదు, వాక్యాలు ఏరుకొని తల్లో పెట్టుకుంటూ ఉండాలి. దేవుని పిల్లరా, దానికి తగ్గట్టు నడుచుకుంటూ ఉండాలి. వాళ్ళు బుద్ధిగల కన్యకలు. ఆ రాజు నియమించినటువంటి ఆ శాసనాలను పక్కన పెట్టేశారండి. 18 వచ్చిన చూడండి. 17 అన్నయ్య. మమ్మల్ని రక్షించగలడు. 18 చదువుమా. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు నువ్వు తెలుసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞను మేమెందుకు పాటిస్తాం? దేవునికి వ్యతిరేకమైన ఆజ్ఞను మేమెందుకు పాటిస్తాం? మీకు అర్థమవుతుందా దేవుని పిల్లలారా? మీరు కూడా అలా పాటించే వాళ్ళుగా ఉన్నారేమో జాగ్రత్త. మీరు కూడా అలా పాటించే వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త. దేవునికి వ్యతిరేకమైంది ప్రపంచంలో ఎవరు ప్రవేశపెట్టిన దాన్ని మీరేం చేయాలి? వ్యతిరేకించాలి. దానికి దూరంగా ఉండాలి. దానికి దగ్గరగా ఉంటే నువ్వు దేవుని దగ్గరగా ఉన్నట్టు ఎలా నిరూపించుకుంటావు? నువ్వు దేనికి దగ్గరగా ఉండాలి? దెయ్యానికే దేవుడికే? రెండిట్టుకుంటానంటే కుదరదు. సిరికి ఏమండి, ఇంకా యజమానునికి దాసునుగా అట ఇట, అటుంటావా ఇటుంటావా? నేను రెండు పక్కల తైతక్క తందానా అని చెప్పి ఆడతానంటే కుదరదు. అట ఇట. వాళ్ళు నియమించిన వాటి తిట్టి వెళ్తావా? దేవుడు నియమించిన వాటి తిట్టి వెళ్తావా? దేని తిట్టి వెళ్తావు? దాన్ని నీదే అంటున్నాడు దేవుడు. దేవుని తిట్టే ప్రాణం పోతుందా? పోతుంది. అయినా పర్వాలేదు, దేవుని తిట్టే మేము ఉంటాం, దేవుని పక్షాన్నే మేము ఉంటాం. ఏది న్యాయమో దాని పక్క ఉంటాం. కానీ మీరు నియమించిన న్యాయం పట్ల మేమెందుకుంటాం? సింహాలు బోన్లో వేస్తారని తెలిసిన తన ప్రార్థన మాత్రం ఆపలేదండి. ఎవరు? దానియేలు గారు. ఒక శాసనం మొదలైంది. 6వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి 8వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 8 నుంచి చదువుకున్నాం. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనం చేసిరి. శాసనం వ్రాయించి సంతకం చేసిను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. ఇట్టి శాసనం వచ్చిందని దానియేలు తెలుసుకున్నాడు. మీరు బాగా వినాలి. ఏ శాసనం? నెల వరకు ఏ ఒక్కరు కూడా ఏ దేవుడికి కానీ ఏ దేవతలకు కానీ నమస్కరించకూడదు, ఒక రాజు నిలవబెట్టిచ్చిన ప్రతిమకు తప్ప. ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ దేవతకు మొక్కకూడదు. రాజాజ్ఞది. దానియేలు గారి కోసమే వీళ్ళ ఆజ్ఞను రాజు చేత రెడీ చేయించింది. ఎవరి కోసమో తెలుసా? దానియేలు గారి కోసమే. ఈరోజు దేవుని పిల్లరా, మన కోసం కూడా కొన్ని ఆజ్ఞలు, లోక సంబంధమైన ఆజ్ఞలు వస్తాయి. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను పరీక్షించడానికి బయలుదేరతాయి. ఈ ప్రభుత్వాల ద్వారా కానీ, ఈ ప్రజల ద్వారా కానీ, కొంతమంది ద్వారా కానీ మన దగ్గరికి వస్తాయి. మన అయిపోయిన వాళ్ళు వస్తారు మన దగ్గరికి. మన అయిపోయిన వాళ్ళ ద్వారా మన దగ్గరికి వచ్చి ఇవి చేయండి అమ్మా, ఈ పక్క వాకిలు పెట్టొద్దమ్మా, ఈ పక్క వాకిలు పెట్టమ్మా, వెనక పక్క పెట్టొద్దమ్మా, ముందర పక్క పెట్టమ్మా, బాత్రూమ్ ఏడుండకూడదమ్మా, ఆడుండాలమ్మా, అది ఈశాన్యము, ఇది శూన్యము. మీకు అర్థమైందా? అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వాళ్ళు చెప్పినట్టు వినాలనా? మా మామూలు ఇల్లు కడుతున్నారు. సుమారు 1 నెల రోజులు నేను కారు తీసుకొని అక్కడికి తిరిగి మన వాళ్ళందరినీ పిలుచుకుపోయి సాక్ష్యం సొలొమోన్ గారు ఇన్ని ఉన్నారు. పాపం నా మాటను కాదనలేక వాళ్ళందరూ వచ్చి చక్కగా
ఇంటికి డిజైన్ చేసి ఇక్కడ బాత్రూమ్ ఉంటే బాగుంటుందన్నా, ఇక్కడ బెడ్రూమ్ ఉంటే బాగుంటుందా, అన్నీ రెడీ చేసినా అంత మేము కష్టపడినా చివరికి ఎవరినో ఒకడు తెచ్చుకున్నాడు. మేము చేసిందంతా కూడా వ్యర్థమైపోయింది. సుమారుగా 17 అడుగులు స్థలాన్ని వదిలేసినాడు వాడు చెప్పినాడని. వాడు ఈ పక్క స్థలం కానీ ఈ యువతల కట్టుకున్నామనుకో నీ ఇంట్లో ఎవడో ఒకటి చచ్చాడన్నాడు. అంతే అండి, స్థలం వద్దు ఏమొద్దు అని చెప్పి ఇల్లు కట్టలేదు, ఏం కట్టలేదు. 17 అడుగులు 20 అడుగులు పక్కకి తీసేసి వాడు ఇంత 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 ఇంతలో కట్టే ఇల్లును ఇంతకు తయారు చేసినాడు. కళ్ళు మూసుకుంటాడు, ఇటు అంటాడు, ఆడ పెట్టలేదంటాడు, అంతే. స్వామి 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 అలాగే స్వామి. దేవుని పిల్లలరా, వాడు చెప్పినట్టు చేసిన తర్వాత మా మామ కిడ్నీ చెడిపోయింది. నీకు అర్థమైందా? నేను చెప్పింది చేస్తే నువ్వు నీ కుటుంబం ఎలా ఉంటారో తెలుసా అన్నాడు. చెప్పినాడు, ఆడు చెప్పి చేసి ఆడైపోయిన తర్వాత మా మామ కిడ్నీ పోయింది. కిడ్నీ చెడిపోయిందండి. నీళ్లు తాగకూడదు, నీళ్ళులా ఇది ఉంటుంది చూసినావా స్పాంజ్, దాంతో ముచ్చుకొని పిండుకోవాలి, 2 చుక్కలు తాగాలి. ఆడు చెప్పినాడు బాగుండాలి కదా, మరి ఎందుకైనా బిట్ట. ఏమని పిల్లారా, మనం అలా చేస్తే మనకు వాళ్ళకు తేడా ఉంది. ఏది మంచిదో ఏది చెడ్డదో ఆయన చెప్తే వినాలి మనం. రాజు అయినంత మాత్రాన నువ్వు మమ్మల్ని దేవుడికి ప్రార్థన చేయొద్దని శాసిస్తే మేము నీ మాట విని మేము మానుకోవాలి ప్రార్థన? చెప్పండి, ప్రార్థన మానాలనా? దానియేలు గారు రోజుకి 5 పూట్ల ప్రార్థన చేసేవాడండి. దానియేలు గారు ఎన్ని పూట్ల ప్రార్థన చేసుకునేవాడు? 5 పూట్ల ప్రార్థన చేసుకునేవాడు. ఏమంటే ఆజ్ఞ వచ్చిందని తెలిసిన అదే కదా ఈ మాట అంటుంది, అదే కదా మాట. చదువు వల్ల ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను ఆయన తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినం 3 మోకాళ్ళుని తన యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆజ్ఞ వచ్చిన ఇదో ఈ సింహాల గుహలో నిన్ను వేసి చంపేస్తారని తెలిసిన ప్రార్థన చేయడం మానలేదండి. మనమైతే ఎన్ని పూటలు ప్రార్థన చేస్తున్నాం రోజుకు? ఏమండి సాయిబులు అండి, సాయిబులు తెలుసు కదా మీకు. అల్లా అని ఆడ వినపడింది అనుకో, ఆడుండే వాళ్ళందరూ మోకాళ్ళు అట్నే వంగుతారు, కొందరు పరిగెత్తారు మసీదులకి. మీరు చెప్పండి, ఎవరి దేవుడు గొప్పడు? నేను చెప్తాను మన దేవుడే గొప్పడు అని. నా దేవుడు నాకు గొప్ప కదా. ఏమండి వాట్సాప్లో మెసేజ్లు పెడతాను, వాయిస్ మెసేజ్లు పెడతాను, పోదా నిజమే కదా. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప? భక్తి విషయంలో సాయిబులే గొప్ప వాళ్ళు అనిపిస్తుంది నాకు. భక్తి విషయంలో కొందరు చాలా చక్కగా ఉంటారండి. ఉదయాన్నే 4 గంటలకే లేచి స్నానం చేసి వాళ్ళు చూడు 2:30కు ముహూర్తం అంటే 2కి కూర్చున్నారు 2 భార్య భర్తలు వచ్చి వాళ్ళ చుట్టూరు జనాలు అంతా వచ్చి డమ్మ 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 కొడతారు 2:30. మనం కానీ పొరపాటుతో 2:30కు ప్రార్థన రాత్రులు అంటే ఒకడన్నా డమ 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 డోలు కొట్టినా ఎలా ఉంటారు వాతావరణం? ఏంటండి వాళ్ళ భక్తి? వాస్తవంగా భక్తి మనకు ఉండాలి. ఎందుకంటే నిజమైన దేవుడు మన దేవుడు అని చెప్తున్నాం కదా. మరి నిజమైన దేవుడి దగ్గర నిజమైన భక్తులుగా మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలు, దానియేలు గారు ప్రార్థన అండి. 5 పూట్ల ప్రార్థన. ఆ సమయానికి ఏ పరిస్థితిలో ఉన్న ఆయన మోకాళ్ళు వంగాలి, కిటికీలు తెరవాలి, బహిరంగంగా దేవునికి ప్రార్థన చేయాలి, స్తుతించాలి. మళ్ళీ సీక్రెట్గా కాదు, సీక్రెట్గా చేసుకునే వ్యక్తి కదైనా. వాళ్ళందరికీ భయపడినట్టు కదా. అప్పటికి నేను భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. తర్వాతమ్మా ఆ మనుషుల గుంపు కూడా వచ్చి దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన్ని బతిమాలుకునుటయు చూచి రాజు సమ్ముఖమునకు వచ్చి శాసన విషయంలో
శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవుడికైనా మానవునికైనా ఎవరినూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినట్లా వాడు సింహముల గుహలో పడదోయబడిన నీవు ఆజ్ఞ ఇయలేదా అని మనవి చేయగా రాజు మాదీయులకి పారసీకులకి పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరం. నేను ఒక్కసారి శాసనాన్ని రెడీ చేసిన తర్వాత ఆ శాసనం స్థిరం. ఎవడనో దాన్ని రద్దుపరచజాలరను. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినం ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చున్నాడండ్రి. నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక దేవుని పిల్లరా లక్ష్య పెట్టలేదు. దేవునికి వ్యతిరేకంగా ఎవరు ఏ పని చేసినా వాళ్ళు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదండి. అది ఎవరైనా సరే తల్లైనా తండ్రైనా చెల్లైనా అక్కైనా ఎవరైనా సరే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళను గౌరవించిన అవసరం లేదు. అదేంటండి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు కదా, సన్మానించాలి. ఏ తల్లిని సన్మానించాలి? ఈరోజు మీకు ఒక మంచి పాయింట్ ఇస్తున్నాను, బాగా ఆలోచించాలి. ఏ తల్లిని సన్మానించాలి? ఇంతకు ఎవరు తల్లి, ఎవరు చెల్లి, ఎవరు సహోదరుడు, ఏది బంధం? ఏదండి బంధం? యేసుప్రభుని అడుగుదాం, చెప్తాడు. ఆయన అడుగుదాం, ఆయన దగ్గరికి వెళ్దాం. అప్పుడప్పుడు ఏమిరా నేను తల్లిని కదా అంటది. నువ్వు తల్లివే. ఎప్పుడు తల్లివి? నేను అక్కను కదా నీకు అంటది. అక్కవే. ఎప్పుడు అక్కవే? నేను చెల్లిని కదా నీకు అంటది. చెల్లివే. ఎప్పుడు చెల్లివి? మత్తయి సువార్త అండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని మీరు గమనించాలి ఈరోజు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని చూడండమ్మా. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండరు. అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఇదో ప్రభా అదో మరేం వచ్చింది, నీ సహోదరులు నీ వాళ్ళు వచ్చి నీ చెల్లెళ్ళు వచ్చినారు, మరి బయట నిలబడుకుంటారు అన్నప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? ఉరుకుతూ పోతాం. నిజమే కదా, ఆయన చెప్పింది కరెక్టే. ఉరుకుతూ పోతాం. అకాల మనవాళ్ళు ఎవరన్నా వచ్చినారంటే చర్చికి గడరాం, సంగటి కూర చేస్తా. నిజమేనా? ఆదివారం అయితే ఎవరన్నా బంధువులు వచ్చినారనుకో, ఏమండి చర్చికి వస్తామా? ఇంక చర్చికి రాం. ఇంక దేవుళ్ళు ఓళ్ళే మనకు. మరి దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? చూడండి ఆ మాట బాగా ఆలోచించండి. మాటలు అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అనెను. ఎవరండి తల్లి చెల్లి? ఇప్పుడు చెప్పండి, ఎవరు తల్లి చెల్లి? దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళు. ఇదో ఈ ఆజ్ఞలు ఉన్నాయి చూసాం, లోక సంబంధమైన పారంపర్య చొప్పున దేవుని పిల్లరా ఆచరిస్తున్నారు అనుకోండి. ఈ లోక సంబంధమైనటువంటి పారంపర్య ఆచారము కొనసాగిస్తూ ఆచరిస్తూ ఆ ప్రకారం నడుచుకుంటున్నారు అనుకోండి. ఏమండి, ఇప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల ప్రకారం బ్రతుకుతూ ఆలోచనల ప్రకారం జీవిస్తుంటే ఆమె తల్లి అవుతుందా చెప్పండి? అసలు ఆ మాట వినాలా చెప్పండి? నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను, నేను దేవుని కోసం జీవిస్తున్నాను. మా అమ్మ వచ్చి నాకు వ్యతిరేకంగా
ఏ పని చేస్తాను అనుకోండి, నేను దేవుని పని చేయకుండా ఆటంకపరచడం, దేవుని పని చేస్తూ ఉంటే, దేవుని మార్గంలో నడుచుకుంటా అంటే ఆమె మార్గాన్ని నాకు బోధిస్తూ ఇలా వెళ్ళాలి అంటాను అనుకోండి, ఆమె నాకు తల్లి అవుతుందే? బాగా ఆలోచించాలి మీరు. ఆమె నాకు తల్లి కాదు. ఇంకా ఆమె మరి ఎవరు తల్లి? తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటారు చూసినావా, ఆమె తల్లి అయిపోతుంది. ఇంకా ఆమె తల్లి అయిపోతుంది. మరి ఈ తల్లి ఎత్తిపోతుంది. చెల్లి ఎవరండి? ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి శీబా గాని, సుప్రియ గాని, సుమతి గాని, వీళ్ళందరూ నాకు చెల్లెళ్ళు అయిపోయినారు. పెద్దోళ్ళు అయితే నాకు అక్కలు అయిపోతున్నారు, మీరు నాకు తమ్ముళ్ళు అయిపోతున్నారు, మీరు నాకు అన్నలు అయిపోతున్నారు. ఇదో శకుంతలమ్మ, ఇక చాలా మంది ఉన్నారు, వీళ్ళు నాకు అమ్మలు అయిపోతున్నారు. మా అమ్మ నన్ను కన్నమ్మ వాక్య ప్రకారం బ్రతుకుతూ ఉంటేనే ఆవిడ ఏమైతుంది? నాకు అమ్మ అవుతుంది. వాక్య ప్రకారం బ్రతకపోతే నాకు అమ్మ ఆమె కాలేదు. సమాజం ఏముంటుంది తెలుసా? అవకాశం నేను మా అమ్మని పట్టించుకోకపోయినాను అనుకో, చూసేవా కన్నామని పట్టించుకోలేదు. వాడికి ఏం తెలుసు? ఈ లోక సంబంధం ఏం తెలుసు? కానీ ఆమె దేవుళ్ళు లేకపోతే నాకేమైపోతుంది? ఆమె దూరం అయిపోతుంది. దేవుళ్ళో ఉంటే నాకు ఎప్పుడు తల్లి ఆమెను నేను సన్మానించాలి. దేవుని ఆజ్ఞేంటి? దేవుడు తర్వాత ఎవరికి ఇచ్చినాడు అంత ప్రయారిటీ? తల్లికి ఇచ్చినాడు, తండ్రికి ఇచ్చినాడు. ఎప్పుడు వాక్యంలో ఉంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. వాక్యంలో లేకపోతే ఏం చేయమంటావు చెప్పండి? సన్మానించాలా? ఇప్పుడు రాజును కూడా సన్మానించాలి. అటైతే ఎవరు? దానియేలు రాజును సన్మానించాలి. ఎందుకంటే ఈయన పరిపాలించే ఆయనకు రాజు, ఆయనకి దండం పెట్టాలి. పెట్టాడా? దేవుని వాక్యానికి ఎవరు భిన్నంగా ప్రవర్తించినా వాడికి దండం పెట్టకూడదు, వాడికి అన్నం పెట్టకూడదు. మీకు అర్థమవుతుందా? వాడికి దూరంగా ఉండాలి. ఈ మూర్ఖులకు, ఈ తరం వారికి మీరు వేరేయండి, రక్షణ పొందండి, దూరం అయిపోండి. ఎవరు చెల్లి? ఎవరండి చెల్లి? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే నాకు సహోదరుడు, నా తల్లి, నా చెల్లి. లేకపోతే చెల్లెళ్ళు తల్లులు కాలేరండి. అందుకే మనతో కుటుంబం అయిపోయింది. క్రైస్తవ కుటుంబం అంటే ఈ లోకానికి వేరేని కుటుంబం మంది. దేవుడు చెప్పినట్టు వినే కుటుంబం, దేవుని మార్గంలో నడిచే కుటుంబం, దేవుల్లో జీవించే కుటుంబం మారిపోయిందండి. అంతా మారిపోయిందండి. దేవుని పిల్లరా, చింతకాయలు ఏరుకునే మధ్యలో మీరు ఉండకూడదు. మీరు మహారాణులు అయ్యారు, మీరు మహారాజులైనారు, రాజులైన యాజక సమూహంగా మారిపోయిన తర్వాత మరలా తిరిగి వాటిని మీరు వెనక్కి తిరిగి చూడనేలా? నాగల మీద చేయబెట్టి వెనక్కి ఎందుకు చూస్తున్నారు? ఎందుకు ఆ తప్పుడు పనులు చేస్తున్నారు? ఎవరు నా తల్లి? ఎవరు నా తల్లి? తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అనెను. వాక్య ప్రకారమే ఉండాలి. వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఏమండి, వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాలేరండి. దేవుడు ఎలా అయితే ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. దేవుడు ఎందుకండి మృతులకు దేవుడు కాదన్నాడు ఆయన. నేను మృతులకు దేవుడు కాదు అంటే మృతమైన కార్యములు చేసే వాళ్ళకి నేను దేవుడును కాను, చచ్చిన క్రియలు చేసే వాళ్ళకి నేను దేవుణ్ణి కాను, సజీవులకు నేను దేవుణ్ణి. సజీవమైన వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళకి నేను దేవుణ్ణి. అందరికీ నేను దేవుణ్ణి కాదు. నన్ను ప్రేమించేవాడే నాకు కావాలి, నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. అందు నిమిత్తం తప్పుడు మార్గంలో నడిపించే తల్లినైనా నువ్వేం చేయాలి? వదిలేయాలి. వాక్య ప్రకారం నడుచుకొని తల్లినైనా నువ్వేం చేయాలి? వదిలేయాలి. అక్కనైనా వదిలేయాలి, చెల్లినైనా వదిలేయాలని యేసు ప్రభు చెప్పలేదా? నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా వాడు నాకు పాత్రుడు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి చూడండి దేవుని పిల్లరా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు, నాకు పాత్రుడు. అంటే సిలువ అంటే నా సిలువనెత్తుకొని, నా సిలువనెత్తుకొని శ్రమైన, కష్టమైన, బాధైనా నేను చెప్పిన మాట ప్రకారం నిలబడేవాడు కావాలి నాకు.
నేనే మాటలైతే చెప్పానో, నేనే ఆజ్ఞలైతే బైబిల్లో రాయించానో దాని ప్రకారమే మీరు నడుచుకోవాలి. అందుకోసమే మీరు ఇక్కడికి వచ్చారు. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నాతో ఉంటాననే కదా వచ్చారు. నేను కావాలనే కదా వచ్చారు. మీరు బాప్తీసం తీసుకున్నారు కదా, నాకు భార్య అయినారు కదా, భార్య భర్తకు లోబడాలి కదా, సంఘం దేవునికి లోబడాలి కదా, మరి చెప్పిన మాట వినాలి కదా. విననప్పుడు భార్య ఏమవుతుంది? భార్య ఎందుకు అవుతుంది? వ్యభిచారం అవుతుంది. అర్థమైందా? నా మాట ప్రకారం నడుచుకోవాలి. అందు నిమిత్తం ఎవరు తప్పు చేసిన వాక్య ప్రకారం వెళ్ళకపోతే వాళ్ళ రూట్లో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ రూట్లో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. చర్చికి వద్దన్నాడు భర్త, దేవుని పనులకు వద్దన్నాడు భర్త, ఇంట్లోనే కూర్చో అన్నాడు. అప్పుడు 10 మంది వచ్చి, ఏమ్మా భర్త చెప్పినట్టు వినొచ్చు కదా, భర్త చెప్పినట్టు చేయొచ్చు కదా, ఎందుకు పోవాల్సిన అవసరం ఉందా? చర్చికి పోవాల్సిన అవసరం ఉందా? దేవుని మాటల కోసం, సువార్త కోసం అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, దేవుని పనులు చేయాలా అని చెప్పినారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సరేమ్మా మీరు చెప్పినట్టు కరెక్టే అని చెప్పి పాట పాడతావా? పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పి పాట పాడితే నువ్వు యేసు ప్రభుకి ఏమవుతావు? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. మీ భార్య నిన్ను అడ్డుకునింది అనుకో, దేవుని పనికి పోవద్దు, గీవుని పనికి పోవద్దు, ఎక్కడికి పోవద్దు, ఇంట్లోనే ఉండు. ఏం దేవుడు? ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటూ ఉంటావు. దేవుడు అంటే నాకు వద్దుపోవు, అవసరం లేదు అనింది అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? ఎందుకులే బాబు, నువ్వు నన్ను వదిలిపోతే నాకెట్ట, అన్నం ఎట్ట, నీరెట్ట, నిప్పెట్ట, గొడ్డెట్ట, అదెట్ట, ఇదెట్ట, ఎందుకులే, అవసరం లేదు, ఇంట్లోనే ఉంటా అన్నా అనుకో, నువ్వెవరు? నీకు అర్థమైపోవాలా, వాక్యం అర్థమైపోవాలా. నాకు పాత్రుడు కాదు, దేవుని కోసం దేన్నైనా వదిలేయాలండి. ప్రాణాలు వదిలేశారండి, ప్రాణాలు వదిలేశారండి. సింహ గుహలన బెయ్, అగ్గిలో వేస్తావా బెయ్, 7 ఇంతలు అన్నాడు, 10 ఇంతలు చేసుకోపోరా అన్నాడు. బెయ్, నా దేవుడే ముఖ్యంగానే నాకు మిగతాటివి ముఖ్యం కాదన్నారండి. నిలబడ్డారండి. అందుకే చరిత్రలో ఇప్పటికీ నిలబడ్డారండి. వాళ్ళని రాశాడండి జీవగ్రంథంలో వాళ్ళ గురించి. వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేశారండి దేవుని కోసం. అందుకే వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి. వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి అన్నాడు కదా. ఇదే వచ్చినాను చూడండి పైన కొంచెం తర్వాత మాట 39 మత్తయి సువార్త 10:39. తన ప్రాణం రక్షించుకునేవారు కొనవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాడు. దానిని దక్కించుకున్నాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దక్కించుకున్నారా? మనం అందరం దక్కించుకున్నావా? దక్కించుకున్నాం. సాతానుగాడి తంత్రాలకు లోబడకూడదు. ఆడు తంత్రాలు ప్రారంభించారు మంగళవారం నుంచి. నీ సహోదరుడు నువ్వు ప్రేమించాలి. ఎవరు నీ సహోదరుడు? సహోదరుడు అంటే మళ్ళా వెంటనే ప్రతి ఒక్కడు సహోదరుడు అనుకున్నారు. వాక్యములో ఉన్నవాడే నీ సహోదరుడు. ఆ సహోదరుడు నువ్వు ప్రేమించాలి. వాక్యములో ఉన్నవాళ్ళు నీ సహోదరులు, ఆ సహోదరులు నువ్వు ప్రేమించాలి. దేవుని పిల్లరా, అలా చేయకుండా దేవునికి వ్యతిరేకంగా చేసామనుకో చాలా ప్రమాదం. ఆనాడు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుని ఆజ్ఞను వదిలిపెట్టలేదండి వాళ్ళు. పారంపర్య ఆచారాలకు నీళ్ళు వదిలేశారండి. వాటికి తల వంచలేదండి దేవుని పిల్లలరా. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. చివరికి ఒక మాట చూపిస్తాను చూడండి. శిష్యులు చూడండి ఎలా ఉన్నారు దేవుని పిల్లలరా. అపోస్తల కార్యములో 4వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. అప్పుడు శిష్యులను పిలిపించారు. ఎవరు? ఈ పెద్దలు, ఈ శాస్త్రులు, పరిశీలు అంతా పెద్దలందరూ కూడా పిలిపించి, మీరు యేసునామమును బోధిస్తే మాత్రం మీకు మర్యాద ఉండదు, మీరు జాగ్రత్త, చంపేస్తాం. ఏం తమాషా పడుతున్నారా? ఏం యేసుప్రభు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నారా? ఏం ఆయన ప్రకటిస్తున్నారా మీరు? జాగ్రత్త, తస్మాత్, చంపేస్తామన్నారు. ఏమండి, వాళ్ళు చంపరైనా చంపుతారు. యేసుప్రభుని చంపింది వాళ్ళే, చాలా మందిని చంపింది వాళ్ళే. కానీ దేవుని పిల్లరా వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అందుకు పేతురును, అందుకు యోహాను వాడిని చూసి, ఇక్కడ చూడండి ఏమని సమాధానం ఇస్తున్నారు చూడండి. వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తున్నారంటే, దేవుని మాటను
వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము చూసిన వాటిని ఆయన ఏదైతే మాకు చెప్పాడో వాటిని ప్రకటించకుండా, వాటిని చెప్పలేకుండా ఉండలేం. ఏది న్యాయం చెప్పండి, మీరే చెప్తారా? చెప్తాం. ఉండలేం, చెప్పకన్నా ఉండలేం, చెప్పకన్నా ఉండలేం, చెప్పకన్నా ఉండలేం. చెప్పి తీరుతాం. నువ్వు చంపినా ఓయమ్మో మా భార్య పిల్లలు ఏమవుతారు, మా ఆస్తులు ఏమవుతాయి, మా అంతస్తులు ఏమవుతాయి, మేమేమైపోతాం. సైలెంట్ గప్చు పని ఏమన్నా ఇంట్లో పోయి కూర్చున్నారు తలుపులు వేసుకొని. చావైనా రేవైనా ఒక్కసారి అడుగు ముందుకు పడితే అడుగు వెనక్కి దిగుడదండి. ఆడు దేవుని కుమారుడు, ఆడు దేవుని కుమారుడు. ఒక్కసారి అడుగు ముందుకు పడిందో దేవుని కోసం నిలబడాలి. పిల్లి అడ్డం వచ్చిందని ఓడి రాకుండా ఉన్నట్టు నువ్వు రాకుండా ఉంటావు ఎట్లా? పంది అడ్డం వచ్చిందని ఓడి రాకుండా ఉన్నట్టు నువ్వు రాకుండా ఉంటావు ఎట్లా? వాళ్ళెవరో ఇంటికి వచ్చినారని చర్చికి రాకుండా, లేకపోతే వాళ్ళెవరో ఏదో చెప్పినారని నువ్వు మందిరానికి రాకుండా, నువ్వు వాక్యానికి రాకుండా, నువ్వు సువార్తకు రాకుండా, సభలకు రాకుండా, నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని కానీ నువ్వు నష్టపోయావు అనుకో, తర్వాత చాలా కష్టపడతావు. మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట వినుట న్యాయమా, నీ మాట వినుట న్యాయమా? దేవుని మాట వినాలి. ఆ మాట విని ఆ ప్రకారం బ్రతికే వాళ్ళే తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, అందరూ. అవి బంధాలు, అవి బంధాలు. మిగతాటి బంధాలు కావు. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లరా. మీరందరూ కూడా దేవునిలో చక్కగా బ్రతకాలి. మీరందరూ దేవునిలో చక్కగా జీవించాలి. ఆనాటి వాళ్ళ గురించి దేవుడు ఎందుకు రాశాడో ఎన్నోసార్లు చెప్పుంటాను నేను. మన పెద్దలు కూడా ఎన్నోసార్లు చెప్పుంటారు. దేవుని పిల్లరా, దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు వీటిని వ్రాయించిన. చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి. ఈ రోజుకు ఇవి చాలని నేను అనుకుంటున్నాను. మీరు చక్కగా దేవుని కోసం బ్రతకాలి, దేవుని వాక్యంలో చక్కగా జీవించాలి. దేవుని పిల్లరా, మా అమ్మ కానీ మా తమ్ముడు కానీ ఎవరైనా సరే చర్చికి టయానికి రాకపోతే నేను ఒప్పుకోనండి. అలాగే వాళ్ళు వాక్య ప్రకారం బ్రతకపోతే నేను అస్సలు ఒప్పుకోను. పిల్లలైనా భార్య అయినా ఎవరైనా సరే కాంప్రమైజ్ గాను. మిగతా విషయాల్లో ఏమన్నా తలదించుకుంటాను, మిగతా విషయాల్లో ఏమన్నా కూడా గమ్మనుంటాను. కానీ దేవుని విషయంలో మాత్రం రాజీ పడే క్వశ్చనే ఉండదండి. రాజీ పడిన కూడా మీరు కూడా నా సహోదరులు, మనమందరం కూడా దేవుని కొరకు చక్కగా ఉండాలి. దేవుడు చెప్పినట్టు వినాలి. లోకంలో ఉన్నట్టు మనం ఉండకూడదు. పొద్దున్నే రాఖీ తీసుకొస్తుంది ఒక అమ్మాయి. ఎందుకో నాకు బాధ వేసింది. ఏంటి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? దేనికి చేస్తున్నారు? బంధం దేవుళ్ళలోనా దారంలోనా ఉండేది? ఎందుకు దేవుని పక్కన పెట్టి ఇవన్నీ చేస్తున్నారు? ఎప్పుడు చేయొద్దండి ఇట్లాంటి పనులు, ఎప్పుడు చేయొద్దండి. దేవుని వాక్యాన్ని కట్టండి. అందరికి పోయి దేవుని వాక్యాన్ని ప్రకటించండి. వాక్యంలో అందరిని పెంచండి. లోక సంబంధమైన వాటికి దూరంగా దేవునికి దగ్గరగా ఉన్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, పిల్లలు నీ మాటలు విన్నారు. చక్కగా పాటించడానికి, నీ పిల్లలుగా బ్రతకడానికి సహాయం చేయండి. సమయోచితమైన జ్ఞానంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఆరోగ్యం బాగాలేకపోయినా తండ్రి నన్ను నిలవబెట్టేందుకు మీ కృతజ్ఞతలు. నీ అమూల్యమైన వాక్యాలను తండ్రి చక్కగా ప్రకటించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనం తెలియజేసుకుంటూ, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని సన్నిహితుడుగా నడగవచ్చు మనం వేడుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.